ఉందండి. ఒక తండ్రి అంట చాలా కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి అతనికి 60 లక్షలు వచ్చిందంటండి. రిటైర్ అయినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్. ఒకరోజు కొడుకు అన్నాడంట తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న అర్జెంట్ పని ఉంది నాన్న, ఒకసారి నీ ఆన్లైన్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇవ్వని అడిగాడంట. నీ ఆన్లైన్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇవ్వు, నీ యొక్క మరి ఐడి పాస్వర్డ్, నీ బ్యాంక్ సంబంధించిన వివరాలు ఇవ్వు, అర్జెంట్ పని ఉంది అనగానే తండ్రి అనుకున్నా అంటే నా కుమారుడు నాకంటే తెలివిగలిగిన వాడు, తెలివి తక్కువ పని ఏది చేయలే అని అనుకుంటే ఈ కొడుకు ఆ 60 లక్షల ధనాన్ని ఆన్లైన్ గ్యాంబ్లింగ్లో పెట్టి మొత్తం జీరో అయిపోయాడు. తండ్రి యొక్క కష్టార్జితం, ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఆ తండ్రి కూడబెట్టిన ధనాన్ని కొడుకు ఏం చేశాడంటే క్షణాల్లో 4 క్లిక్కుల్లో మొత్తం మాయము అయిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కుటుంబం విషయంలో తల్లిదండ్రులు ప్రాముఖ్యంగా పిల్లల కొరకు ఆస్తిపాస్తులను సంపాదించాలని, వారిని కొంచెం ఫైనాన్షియల్గా మంచి కండిషన్లో ఉంచాలని తాపత్రయపడడం